ఆర్కే రోజా రాజకీయాల్లో ప్రత్యర్థులకు ఆమె ఒక లేడీ హంటర్. నువ్వెవడ్రా? అక్కడ చంద్రబాబు నాయుడు గుండెల్లో రీసౌండ్ ఇవ్వాలి. సోనియా గాంధీనే గడగడలాడించిన పార్టీ. రౌద్రంతో పంజా విసిరే లేడీ టైగర్. కోపం వస్తే అవతల సీఎం అయినా పిఎం అయినా ఆమెకి చీమతో సమానం అంటుంది ప్రస్తుతం. లోకేష్ కూడా డబ్బులు తీసుకున్నాడు. ప్రతిపక్ష నాయకులు ప్రజల్లోకి వెళ్ళకూడదా? కానీ ఆమె గతం వేరు. 90లో నటించిన తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్లో ఒకరు. అంతేకాదు అటు తమిళ్ ఇటు కన్నడ భాషల్లో గొప్ప లెజెండ్స్తో యాక్ట్ చేసిన గోల్డెన్ యాక్ట్రెస్ శ్రీలతారెడ్డి అలియాస్ ఆర్కే రోజా. మీ వారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. బాగా చితకొట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను మದುವೆ ಮಾಡ್ಕೊಂಡು ನೀವು ತುಂಬಾ ದೊಡ್ಡ ತ್ಯಾಗ ಮಾಡಿದ್ದೀರಂತೆ. అలా ఎన్నో నంది అవార్డ్స్, తమిళ్ స్టేట్ అవార్డ్స్, రివార్డ్స్ ఆమె సొంతం. అలా మంచి నటిగా గొప్ప పేరు తెచ్చుకుంది. అంతేకాదు యాంకర్గా రీఎంట్రీ ఇచ్చి సుమా లాంటి టాప్ యాంకర్లకి షాక్ ఇచ్చింది. రచ్చబండ లాంటి కుటుంబ సమస్యల లాంటి ప్రోగ్రాంలకి పెద్ద మనిషిగా షోని నడిపి శభాష్ అనిపించుకుంది. జబర్దస్త్ లాంటి టాప్ షోలకి జడ్జిగా వ్యవహరించి ఎంతో మంది కొత్త నటులను ప్రోత్సహించి బెస్ట్ జడ్జి అనిపించుకుంది. 1998లో ఎన్టీఆర్ పైన అభిమానం, చంద్రబాబు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి ప్రవేశించింది రోజా. వచ్చిన అనతి కాలంలోనే చురుకుగా ప్రజల సమస్యలను తెలుసుకునేది. వెంటనే చంద్రబాబు గారు ఆమె పనితనం గుర్తించి 2004లో చంద్రగిరి, 2009లో నగరి నుండి పోటీ చేసి ఓడిపోయారు. దాంతో ఐరన్ లెగ్ లేడీ అని చెడ్డ పేరుని మూటగట్టుకుంది. కానీ 1999 నుండి 2009 వరకు టీడీపీలో మహిళా అధ్యక్షురాలుగా పనిచేసింది. గాలి ముద్దుకృష్ణం నాయుడుతో నగరిలో పార్టీ గొడవల వల్ల ఆమె చంద్రబాబు గారు మద్దతుగా ఉండకపోవటం వల్ల విభేదాల కారణంగా టీడీపీని విడిచి వైఎస్ఆర్ సమక్షంలో కాంగ్రెస్లోకి చేరటం, కొంతకాలంలో వైఎస్ఆర్ మరణంతో ఆమె రాజకీయాలని వదిలిపెడదామని అనుకున్నారు. కానీ జగన్ గారి సహకారంతో జగన్ వెంట ఉండి వైఎస్ఆర్సీపీలో చేరింది. 2014లో నగరి నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి తన స్పీచ్లతో కొన్ని వెకిలి చేష్టలతో దూకుడుగా వ్యవహరించి విమర్శలు ఎదుర్కొంది. 1 సంవత్సరం పాటు అసెంబ్లీకి సస్పెండ్ కూడా గురైంది. ఆమె మళ్లీ 2019లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రత్యర్థులకి అదే అసెంబ్లీలో చుక్కలు చూపించింది. వైఎస్ఆర్సీపీ పార్టీలో మహిళా ఎమ్మెల్యేలలో మంత్రుల్లో రోజానే మెయిన్ లీడర్గా జగన్కి చెల్లెల్లా మెలుగుతూ వస్తోంది. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పర్యాటక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏప్రిల్ 13న పదవి బాధ్యతలు చేపట్టింది. రోజా 17 నవంబర్ 1972లో చిత్తూరు జిల్లా తిరుపతిలో నాగరాజురెడ్డి, లలిత దంపతులకు జన్మించింది. ఆమెకి 2 అన్నలు ఉన్నారు. రోజా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో చదివింది. తర్వాత నాగార్జున యూనివర్సిటీ నుండి రాజకీయ శాస్త్రంలో పట్టభద్రురాలైంది. కొన్ని సంవత్సరాలు రోజా కూచిపూడి నృత్యాన్ని అభ్యసించింది. 2022 ఆగస్టు 21న రోజా ఆర్కే సెల్వమణిని పెళ్లి చేసుకుంది. వీరికి 2 సంతానం, 1 కొడుకు 1 కూతురు. రోజా గారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సభ్యురాలిగా ఆర్కే రోజాకు 2023 జనవరి 30న చోటు లభించింది. దీంతో కేంద్ర క్రీడల శాఖ మంత్రి అధ్యక్షుడిగా కొనసాగుతున్న సాయ్కి ఆమె దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. రాబోయే ఎలక్షన్స్లో ముచ్చటగా 3వసారి ఎమ్మెల్యేగా గెలిచి నగరి నియోజకవర్గానికి మరింత సేవలు ఇవ్వాలని గడప గడపకు తిరుగుతూ అన్ని పార్టీ ప్రోగ్రామ్స్లో పాల్గొంటూ జగనన్న పాలనను, సంక్షేమాలను అందరికీ అందజేస్తూ ప్రతిరోజు కష్టపడుతూ జబర్దస్త్గా ముందుకెళ్తున్నారు రోజా గారు.